హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ఆశిష్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఫిబ్రవరిలో లాంచ్ అయిన ఇయర్బడ్స్ అండ్ స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇందులో ఏవి బెటర్, ఏవి కన్సిడర్ చేయవచ్చు, ఏవి ఇగ్నోర్ చేయవచ్చు అనే విషయం కూడా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం బడ్జెట్ వైజ్గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్లీ మనం ఇయర్బడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఐటెల్ S9 Pro అని చెప్పి ఒకటి ఉంది. సో ఇది మనకి ఐటెల్ బ్రాండ్ నుండి, ఇది మనకి మెయిన్ ఆఫ్లైన్ స్టోర్స్ లో అయితే అవైలబుల్ లో ఉంటుంది. 799 ప్రైస్ ఉంటుంది. అండ్ దీని ఫీచర్స్ వచ్చేసి 10mm డ్రైవర్స్ ఉంటాయి, డ్యూయల్ మైక్ డిజైన్ తో వస్తుంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంటుంది, 45 milliseconds లో లేటెన్సీ ఉంటుంది, బ్లూటూత్ 5.3 వర్షన్ తో వస్తుంది. అండ్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి 40 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. అండ్ కన్సిడర్ చేయాలా లేదా అనే విషయానికి వస్తే ఆఫ్లైన్ మార్కెట్ కాబట్టి కన్సిడర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ట్రూక్ F1 బడ్స్ అల్ట్రా అని చెప్పి ఉన్నాయి. సో ఇక వీటి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 13mm డ్రైవర్స్ ఉంటాయి, 40 milliseconds లో లేటెన్సీ ఉంటుంది. ఇందులో కూడా మనకి 4 మైక్ డిజైన్ ఉంటుంది. సో మనకి కాల్ క్వాలిటీ అనేది బెటర్ ఉంటుంది. అండ్ 3 ఈక్వలైజర్ మోడ్స్ ఉన్నాయి, బ్లూటూత్ 5.3 వర్షన్ తో వస్తుంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంటుంది, డ్యూయల్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది. అండ్ 60 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది, Type-C ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి ప్రస్తుతానికి 999 ప్రైస్ తో ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ లో ఉంది. అండ్ దీని యాక్చువల్ MRP వచ్చేసి 1099. సో 1099 కి కన్సిడర్ చేయవచ్చా లేదా అంటే కన్సిడర్ చేయండి, బట్ 1099 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం కన్సిడర్ చేయకండి. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ వచ్చేసి నాయిస్ బడ్స్ N1. ఇక వీటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 11mm డ్రైవర్స్ ఉంటాయి, బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. ఇందులో కూడా మనకి 4 మైక్ డిజైన్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంటుంది, 40 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. అండ్ IPX5 రేటింగ్ తో వస్తుంది. ఇక దీని ప్రైస్ వచ్చేసి 1199 ఉంది. అండ్ కన్సిడర్ చేయవచ్చు అనే విషయానికి వస్తే కన్సిడర్ చేయండి, బట్ ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో లైక్ రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్ లోనే ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి కంపేర్ చేయండి, రెండిట్లో కంపేర్ చేసి మీకు ఏది సూటబుల్ అనుకుంటే దాన్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోస్టన్ 11 Air Max Plus అని చెప్పి ఒకటి ఉంది. ఇక దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 13mm డ్రైవర్స్ ఉంటాయి, బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకి గేమింగ్ మోడ్ ఉంటుంది, IPX5 రేటింగ్ తో వస్తుంది, 30 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 1199 ఉంటుంది. కన్సిడర్ చేయొచ్చా లేదా అనే విషయానికి వస్తే సో ప్రజెంట్ మనకి 999 ప్రైస్ కి అయితే అవైలబుల్ లో ఉంది. 999 ప్రైస్ కి కన్సిడర్ చేయండి, అదే 1199 మాత్రం కన్సిడర్ చేయకండి అని చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి బోల్ట్ ఆడియో K40 ఉంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 13mm డ్రైవర్స్ ఉంటాయి, ఇందులో కూడా మనకి 4 మైక్ డిజైన్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. అండ్ 48 hour బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, IPX5 రేటింగ్ తో వస్తుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 1299 ఉంటుంది. అండ్ కన్సిడర్ చేయండి, బట్ ఒకసారి రివ్యూస్ అయితే చెక్ చేయండి. రివ్యూస్ చెక్ చేసిన తర్వాత మీకు సూటబుల్ ఉంటాయా లేదా అని చూడండి, చూసి కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హానర్ చాయిస్ ఇయర్బడ్స్ X5 అని చెప్పి ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 2199 ప్రస్తుతానికి అమెజాన్ లో అయితే ఉంది. అండ్ దీని లాంచింగ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1999 కి లాంచ్ చేశారు. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్ చూస్తే ఇందులో మనకి 10mm డ్రైవర్స్ ఉంటాయి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంటుంది, 30 decibels వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. అండ్ 3 ఈక్వలైజింగ్ మోడ్స్ ఉంటాయి, బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది, IP54 రేటింగ్ తో వస్తుంది. అండ్ 460 mAh బ్యాటరీ ఉంటుంది, 35 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. అండ్ కన్సిడర్ చేయొచ్చా లేదా అంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కన్సిడర్ అనుకుంటే, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండాలనుకుంటే కన్సిడర్ చేయండి, లేకపోతే అక్కడ బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ OnePlus బడ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ బడ్స్ 5 అని చెప్పి ఉన్నాయి. సో వీటి ప్రైస్ వచ్చేసి 2999 ఉంది. సో వీటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 12.4mm డ్రైవర్స్ ఉన్నాయి, బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. అండ్ 46 decibels వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇందులో మనకి హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది, అంటే ANC లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లో మనకి మైక్ అనేది ఇయర్ బడ్ లోపల లేదా బయట అయితే ఉంటుంది. హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ లో ఇయర్ బడ్ లోపల అండ్ బయట రెండు డైరెక్షన్స్ లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. IP54 రేటింగ్ తో వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో 10 hours ఉంటుంది, వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే 38 hours వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ కన్సిడర్ చేయాలా వద్దా అంటే కన్సిడర్ చేయండి, లైక్ 2999 కి బెస్ట్ బై అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి EVM ఎన్బడ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 13mm డ్రైవర్స్ వస్తున్నాయి, బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంటుంది, అప్ టు 30 decibels వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, 4 మైక్ డిజైన్ తో వస్తుంది. అండ్ 45 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది, IPX5 రేటింగ్ తో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 3999 ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ కి కన్సిడర్ చేయవచ్చా అంటే
లైక్ ఇందాక మనం రెడ్మీ బడ్స్ 5 ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయండి, వీటిని అయితే ఇగ్నోర్ చేయండి. అవి మనకి 299కే వస్తాయి. నాయిస్ బడ్స్ 0 అని ఉన్నాయి. అండ్ వీటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 12.4mm డ్రైవర్స్ ఉంటాయి. బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తాయి. అప్ టు 50 డెసిబల్స్ వరకు ANC సపోర్ట్ ఉంటుంది. 50 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఉంటుంది. IPX5 రేటింగ్ తో వస్తాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4499 ఉంటుంది. కన్సిడర్ చేయొచ్చా అనే విషయానికి వస్తే మీకు 4500 బడ్జెట్ లోనే కావాలనుకుంటే మాత్రమే కన్సిడర్ చేయండి, లేకపోతే ఇందాక మాట్లాడుకున్న రెడ్మీ బడ్స్ 5 అయితే వెళ్ళండి. అండ్ ఇంకా మీరు ఇంకొక 1000 అట్లా యాడ్ చేసుకుంటే మీకు OnePlus లో కూడా ఉంటాయి. OnePlus Buds 3 కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటాయి కాబట్టి కంపేర్ చేసుకొని మాత్రం కన్సిడర్ చేయండి. అండ్ లాస్ట్ మనకి Bolt Z40 Ultra అని చెప్పి ఉన్నాయి. సో ఇవి మనకి 4999 ఉన్నాయి. ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 10mm డ్రైవర్స్ ఉంటాయి, 3 ఈక్వలైజింగ్ మోడ్స్ ఉంటాయి, 4 mic డిజైన్ తో వస్తుంది, 32 డెసిబల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది, IPX5 రేటింగ్ ఉంటుంది, 100 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. లైక్ 4999 మాత్రం ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇందులో కూడా మనం బడ్జెట్ వైజ్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నాయిస్ ఫిట్ ట్విస్ట్ గో అని చెప్పున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 1199 ఉంటుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 1.39 ఇంచ్ HD డిస్ప్లే మనకి TFT డిస్ప్లే ఉంటుంది, LCD స్క్రీన్, అండ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. 100+ వాచ్ ఫేసెస్ ఉంటాయి, IP68 రేటింగ్ తో వస్తుంది. సో ఈ ప్రైస్ కి దీన్ని అయితే కన్సిడర్ చేయండి. లైక్ 1200 కి ఈ ప్రైస్ కి మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాయిస్ కలర్ ఫిట్ మ్యాక్రో అని చెప్పి ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 2 ఇంచ్ HD TFT డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి LCD స్క్రీన్ అండ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. 7 days వరకు మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ కన్సిడర్ చేయొచ్చా లేదా అనే విషయానికి వస్తే అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1499 ఉంటుంది. కన్సిడర్ చేయొచ్చా లేదా అంటే సో మనం ఇందాక మాట్లాడుకున్న నాయిస్ ఫిట్ ట్విస్ట్ గో ఏదైతే ఉందో సో దాన్ని కన్సిడర్ చేయండి. దీనికి 1499 కి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాయిస్ కలర్ ఫిట్ వివిడ్ కాల్ 2 అని చెప్పి ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 1.85 ఇంచ్ TFT డిస్ప్లే ఉంటుంది, 150+ వాచ్ ఫేసెస్ ఉంటాయి, అండ్ 7 days బ్యాటరీ లైఫ్ ఉంటుంది, IP68 రేటింగ్ తో వస్తుంది, అండ్ మిగతా స్మార్ట్ వాచ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1499 ప్రజెంట్ అమెజాన్ లో అయితే ఉంది. సో దీన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అంటే కన్సిడర్ చేయకండి. లైక్ మనం ఇందాక మాట్లాడుకున్న నాయిస్ కలర్ ఫిట్ ట్విస్ట్ గో ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయండి. దీన్ని మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇన్ఫినిటీ P7 అని ఉంటుంది. దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 1.69 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 640 KB ర్యామ్ ఉంటుంది, 2 MB రోమ్ ఉంటుంది, 128 MB ఫ్లాష్ మెమొరీ ఉంటుంది, బ్లూటూత్ 5.0 వర్షన్ తో వస్తుంది, NFC సపోర్ట్ కూడా ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2899 ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ కి దీన్ని కన్సిడర్ చేయవచ్చు. లైక్ వేరే ఆప్షన్స్ కూడా చూడండి అండ్ మీ యూజబిలిటీకి రిలేటెడ్ గా ఉంటే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోట్ వేవ్ స్పెక్ట్రా అని ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 2999 ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 2.04 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది, 550 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 368x448 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది, మెటాలిక్ బాడీతో వస్తుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది, IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, 300 mAh బ్యాటరీ ఉంటుంది, అప్ టు 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. లైక్ మనకి 2999 కి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకా మనకి బెటర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో బెటర్ ఆప్షన్స్ కోసం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోట్ అల్టిమా సెలెక్ట్ అని ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 2999 ఉంటుంది. అండ్ దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 2.1 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది, 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, అండ్ 14x502 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తుంది, మెటల్ బాడీతో వస్తుంది, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ తో వస్తుంది, IP68 రేటింగ్ ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్న బోట్ వేవ్ స్పెక్ట్రా బదులుగా దీని అయితే కన్సిడర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి బోట్ లూనార్ ఎంబ్రేస్ అని చెప్పి ఉంది. దీని స్పెక్స్ వచ్చేసి 1.51 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది, 550 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 466x466 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తుంది, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ తో వస్తుంది, అండ్ IP68 రేటింగ్ ఉంటుంది, బ్యాటరీ వచ్చేసి 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ మనకి 3099 ఉంది. లాంచింగ్ ప్రైస్ అయితే 2899. 3099 కి దీన్ని ఇగ్నోర్ చేయండి. అండ్ ఇంతగా మనం మాట్లాడుకున్న బోట్ అల్టిమా సెలెక్ట్ దాన్ని కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హానర్ చాయిస్ అని చెప్పి ఉంటుంది. దీని స్పెక్స్ వచ్చేసి 1.95 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది, 410x502 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది, 550 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది, 3000 mAh బ్యాటరీ ఉంటుంది, అండ్ 12 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి
6499 ఉంటుంది అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కన్సిడర్ చేయకండి. లైక్ బెటర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో వేరే ఆప్షన్స్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మనకి అమేజ్ఫిట్ యాక్టివ్ అని చెప్పి ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ 1.7 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది, బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తుంది, ZipOS ఉంటుంది. సో ఇది మనకి లైక్ ఎవరైతే ఎక్కువ వర్కౌట్ చేస్తారో, జిమ్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 300 mAh బ్యాటరీ ఉంటుంది. 14 days వరకు మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి మ్యూజిక్ స్టోరేజ్ కూడా ఉంటుంది. లైక్ 250 MB స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. అందులో మనం సాంగ్స్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 12,999 ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ జిమ్ చేసే వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయండి, లేకపోతే వేరే బెటర్ ఆప్షన్స్ కి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మనకి అమేజ్ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ అని చెప్పి ఉంటుంది. సో ఇది కూడా మనకి సేమ్ ఇందాక లాగానే ఎవరైతే ఎక్కువ జిమ్ చేస్తుంటారో వాళ్ళకి యూస్ఫుల్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 1.32 ఇంచ్ TFT LCD స్క్రీన్ ఉంటుంది, ZipOS 2.0తో వస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంటుంది, 370 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీన్ని ఇగ్నోర్ చేయండి ఒకవేళ మీకు కావాల్సి వస్తే. ఇందాక మనం మాట్లాడుకున్న అమేజ్ఫిట్ యాక్టివ్ దానికి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి OnePlus Watch 2. సో ఇది మనకి 24,999 అంటే 25,000కి ఉంటుంది. అండ్ దీనిలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ స్పెక్స్ అయితే ఉన్నాయి. సో స్పెక్స్ వచ్చేసి 1.43 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది, 466x466 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది, 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అండ్ 1000 nits పీక్ బ్రైట్నెస్ మనకి ఇందులో ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 చిప్ సెట్స్ ఉంటాయి, స్నాప్డ్రాగన్ W5 Gen 1 ఒకటి, అండ్ BES 2700 చిప్ సెట్ ఒకటి. అండ్ ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 OSతో వస్తుంది, VROS 4 అండ్ RTOS. సో ఇందులో కూడా మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, 32GB స్టోరేజ్ ఉంటుంది, IP68 రేటింగ్ తో వస్తుంది, 500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మనకి హెవీ యూజ్ చేస్తే 2 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ పవర్ సేవింగ్ మోడ్ లో యూజ్ చేస్తే 12 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా ఇది మనకి L1 plus L5 GPS సపోర్ట్ తో వస్తుంది, NFC సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా ఇందులో మనకు ఉంటుంది, Type-C ఛార్జింగ్ తో వస్తుంది, 7.5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా ఇది మనకు వస్తుంది, 24,999 ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీన్ని కన్సిడర్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను OnePlus Nord Buds అయితే అన్బాక్స్ చేశాను. అన్బాక్స్ చేసి రివ్యూ లైక్ క్విక్ రివ్యూ అయితే ఇచ్చాను. సో అది ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.